అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక పెద్ద అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఎటువంటి అనుకూలమైనటువంటి ప్రతికూలతలు మీకు కనిపించబోతున్నాయి, అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సినటువంటి దీపారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీరు చేసిన వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా సరే పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టలేరు. అలాగే మీకు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కనుక వీడని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధన అయినా చేస్తూ ఉంటారు. వీరికి అనేది విద్యపై అత్యంత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి అధికంగా ఉంటుంది. అలాగే బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ అయినా పడడానికి సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజున మీకు ఏం జరగబోతుందంటే, వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు అని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించని మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఏవైనా సరే అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు. ఇది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కి సంబంధించినటువంటి ఒక అవకాశం రావడం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించిన ఎవరైనా సరే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు జరగబోయేటువంటి సంఘటన ఏదైతే ఉంటుందో అది మీ యొక్క జీవితానికి ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు అయితే మీకు చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ నూతన వ్యాపారకాలు పెట్టుబడిక గురించి మీకు అనేది అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాలని ఒక అద్భుతమైన ఆఫర్ రావడం అనేది జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించిన ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకి వెళ్ళడానికి మీకు ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తే కనుక కలలు కంటూ ఉంటారు. వారి ముందు అవకాశం అయితే శుభవార్తనైతే మీరు ఈరోజు మధ్యాహ్నం రిసీవ్ చేసుకుంటారు. అలాగే కలుసుకోవరు అనుకున్నటువంటి బంధువులు కానీ మీరు దగ్గరికి వచ్చి మీతో ఆ బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్
అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ లైఫ్లో ఫీల్ అవుతారు, క్షమాపణలు చెప్తారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అద్భుతమని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటూ చాలా కాలం నుండి మీరు అనుకున్నటువంటి ఆ అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని చెప్పి మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైనది జరగబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే మీరు నేరుగా రిసీవ్ చేసుకుంటారు, ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోబోతున్నారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులకి కలిసి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారంలో మీకు కనిపిస్తూ ఉంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీకు శివదేవారాధన విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంటాయి. శుభతిథున్న మంగళవారం రోజున ఒక పొరపాటి శాల్వను హనుమాన్కి సమర్పించండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. మీకు ఆర్థిక స్థితికి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి అలాగే ఈ కన్యా రాశి వారికి అన్నీ కూడా ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి మార్పే అని చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం కాకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మేలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గత అనుభవంతోనే పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలు తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. చక్కటి బుద్ధి బలంతో సందర్భించితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలోని ఆటంకాలు తొలగును. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందును. ముఖ్యమైనటువంటి విషయాలలోని సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలోనే మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతోనే మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలోనే శుభ ఫలితాలు అందును. గ్రహ బలం అనుకూలిస్తుంది. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ వాళ్ళలో శ్రద్ధగా పనిచేస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎంత ఒత్తిడి ఉన్న అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. జాగ్రత్త వహించాలి. పట్టుదలతో పని పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడును. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయత్నం ద్వారా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాల్లోనే ఆచితూచి ముందుకు సాగుతారు. అదేవిధంగా తోటివారి సూచనలను పాటిస్తారు. మీ యొక్క రంగాలలోనే మీ యొక్క పనితీరుని నిర్బంధించినటువంటి ఆలోచించవద్దు. వ్యాపారంలోనే మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. అయితే ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు.
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో వ్యవహరించే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచనల విధానంతోనే ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ధనధాన్యాలకు లాభాలు ఏర్పడును. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలోని లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. దైవ బలం అనుకూలిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడును. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు కూడా నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలోనే తెలుసుకోగలుగుతారు. వ్యాపారంలోనే ఉత్తమ ఫలితాలు వెలువడును. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సరైన సౌఖ్యం కలదు. అలాగే మీ విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడకూడదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలోనే కొనసాగుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శరీర సౌఖ్యం కలదు. కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగును. గౌరవ మర్యాదలు పెరుగును. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సబలీకృతం అవుతారు. ఆర్థిక లాభాలు ఏర్పడును. ఆనందంగా పనిచేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే నూతన కార్యక్రమాల్లో చేపడతారు. కీలక వ్యవహారాల్లోనే ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటి వారి సహకారంతోనే పనులు పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉంటారు. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనవసరమైన విషయాలలో తలపుచ్చవద్దు. ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తనైతే వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. గత అనుభవంతో పనిచేస్తారు. దృఢంగా ఉంటారు. ప్రశంసలు లభిస్తాయి. ఆటంకాలు తొలగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ యొక్క అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరము ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఈ యొక్క రాశి విద్యార్థులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని ధన్యవాదాలు.